ర్యాగింగ్ స్టార్ట్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈరోజు మందే ప్రత్యేక సమావేశం కాబట్టి ఇక్కడ మేము ఎంత చేసినా ఏం చేసినా ఈ సినిమాని మీరే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఒక మీట్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చిన్న గ్లిమ్స్ హీరో లుక్ నేను ఎప్పుడు చూశారు అందరూ. ఫస్ట్ దాంతో మొదలు పెడతాను. సుకేష్తో చెప్పేవాడిని. ఇప్పుడు చాలా అంటే మా డైరెక్టర్ సుకేష్ జస్ట్ హీరో ఎంట్రీ కదా, ఒక 30 సెకండ్స్ లేదంటే ఒక 45 సెకండ్స్తో మనం జస్ట్ ఒక లుక్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఎక్కడ వేరే క్యారెక్టర్లు మనం ఇంట్రొడ్యూస్ చేయము. ఈ క్యారెక్టర్లే ఒకే క్యారెక్టర్ పైన మళ్ళీ ఆడియన్స్కి బోరు ఇదంతా ఉంటుందని చాలా మా ఇంటర్నల్ డిస్కషన్లో అనుకుంటా ఉన్నాం. తను ఒక కట్ చేసి తీసుకొచ్చి చూపించారు. నాకు ఎలా ఓకే నేను చెప్పినంత లెంత్లోనే చేసావు అని అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే అది 2 నిమిషాలు ఉంది. ఏంటి ఆల్మోస్ట్ థియేట్రికల్ టైర్ అంతా ఒక హీరో లుక్కే తెలియకోకుండా ఇంతది కూడా చిన్న గ్లిమ్స్ లాగా అనిపిస్తేనే మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎస్ మనము ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అయిపోయామని చెప్పేసి. ఈ సినిమా ఆల్రెడీ సుకేష్ ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అని ఆల్రెడీ చెప్పేశారు. తను నాకు లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి తెలుసు. కర్ణాటకలో నేను యాక్చువల్గా బోర్న్ అండ్ బ్రాటప్. నేను బళ్ళారిలో పుట్టి పెరిగాను. నేను బెంగళూరులోనే ఉంటాను. మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటా చాలా కథలు. తన అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే తన టెక్నికల్ వాల్యూస్, తన నాలెడ్జ్, తను ఒక మేకింగ్లో వే ఆఫ్ అప్రోచ్ అంతా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది తన పైన. ఒక సినిమా చేద్దాము, మనము ఏదో వచ్చిపోయినట్టు కాకుండా బాగా ప్యాషన్తో గట్టిగా నిలబడాలి, అందరికి నచ్చే సినిమాలు చేయాలన్నప్పుడు ఇలాంటి కొంత టీం తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అలా కొన్ని కథలు డిస్కస్ చేసి అలగలి కథతో వచ్చారు. అప్పటికి సుకేష్ ఒక సినిమా తీసున్నారు, ఒక లవ్ స్టోరీ. దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది కర్ణాటకలో. ఇంకా ఈ కథని తనకి కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. దాన్ని చాలా కాంపాక్ట్లో ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని వెళ్ళి పెద్ద బడ్జెట్లు చెప్తే ఎవరు తీస్తారు ఏంటి అని ఆలోచిస్తూ కాంపాక్ట్లో చేసుకొని వచ్చారు. నాకు అర్థమైపోయింది ఇది చాలా పెద్ద కథ. ఇంకోటి ఏంటంటే హలగలి బేడరు అంటారు అక్కడ, ఇక్కడ హలగలి బోయలు. అది ఒక చరిత్రలో లిఖించబడిన అధ్యాయం. ఇంకోటి చరిత్రలో ఎన్నో రకాల చరిత్రలు మనం చదువుతూ చూస్తూ వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఈ హలగలి బేడర్ అనేది అంటే సమాజానికి దాదాపు వాళ్ళు అడవిలో ఉండి వాళ్ళు వేటగాళ్ళు. అలాంటి ఒక వెపన్ కోసం, అంటే ఒక ఆత్మాభిమానం కోసం, వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ వెపన్. వాళ్ళ బోయలు అంటే వాళ్ళ వేటగాళ్ళు, వాళ్ళ వృత్తి, వాళ్ళ ఫుడ్డు మొత్తం వేటే. అలాంటిది ఈ ఊరు వాళ్ళకి ఆయుధాలు. ఒక మన ఇంట్లో ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఒక ఆడపిల్ల మానాన్ని దీన్ని ఎంత పవిత్రంగా చూస్తామో అంత పవిత్రంగా వాళ్ళ ఆయుధాన్ని చూస్తారు. ఆయుధం వాళ్ళకి కింద పడినా కూడా జారి వాళ్ళకి అది చాలా పెద్ద సెంటిమెంట్. అలాంటి వాళ్ళు ఒక బ్రిటిష్ రూల్కి అగెనెస్ట్గా అది ఫైట్ చేశారు. అది ఆల్రెడీ 10th క్లాస్లో కర్ణాటకలో సిరి కన్నడలో ఒక చాప్టర్గా ఉంది. దీని గురించి పుట్టలుగా చాలామంది పిహెచ్డీలు చేశారు. చాలా రీసెర్చ్లు దీని మీద జరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఇది ఇంత ఉన్న కథ కూడా ఎందుకో ఎక్కడో చోట ఒక లేయర్ దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఇలాంటి కథ చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ అంతా యంగ్ టీమ్. మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అందరిలో యంగెస్ట్ బాయ్ బాలకృష్ణ గారు. ఈ కథను చెప్పేటప్పుడు మన వయసు, మన అనుభవం మొత్తం మాకు ఆ భయాన్ని బాధ్యతగా తీసుకున్నాం. చాలా రీసెర్చ్ చేసేసి అక్కడికి వెళ్ళి ఎవరెవరు దీనిపైన పిహెచ్డీలు చేశారు, ఒక 2 పిహెచ్డీలు చేశారు, మళ్ళీ కొంతమంది రాశారు, మళ్ళీ వాళ్ళ వంశస్థులు కొంతమంది ఉన్నారు. అందరి దగ్గర పోయి కలిసి దీన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకునేటప్పుడు మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంత లెవెల్లో పోరాడారా
అసలు ఈ పోరాటం అంతా ఏమైపోయింది, ఎక్కడో చోట ఆగిపోయింది అని చెప్పేసి ఇంకా కథని పెద్దగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పుడు ఈ కథని డిసైడ్ అయ్యాం, ఇది ఒక పార్ట్లో చెప్పేది కాదు, ఇది 2 పార్ట్లో చెప్పాల్సిందని. ఈ కథని తర్వాత 2 పార్ట్లుగా ఫిక్స్ చేసాం. దీంట్లో అలా అలా ఈ కథని ట్రావెల్ అంతా జరుగుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే, ఈ హలగలి బోయలు మేము ఒక క్యాస్ట్ కథని చెప్పట్లేదు. హలగలి విలేజ్లో ఉన్న బోయవాళ్ళు, వేటగాళ్ళు, వాళ్ళు చేసిన ఫైటు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. అప్పుడు ఎంత లా అండ్ ఆర్డర్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది, దాంట్లో వాళ్ళ కింద చెప్పు కింద రాయిలాగా చీమలాగా ఉన్న మనము అలాంటి ఒక చిన్న ట్రైబల్ ఒక విలేజ్ నుంచి వచ్చేసేసి వాళ్ళతో ఫైట్ చేశారు. అంటే వాళ్ళు చాలా ఎంత ఫోర్స్ చేసి ఉంటారు. అది చాలా వీళ్ళు తర్వాత అంటే సెకండ్ పార్ట్లో ఉంది, కొన్ని రివీల్ చేయకూడదు నేను. ఒక్కళ్ళు మిగిలిన చివరికి బ్రిటిష్ వాళ్ళు ఎంత భయపడ్డారంటే, వీళ్ళల్లో ఒక్కళ్ళు మిగిలినా కూడా మనం వీళ్ళని ఒక సామ్రాజ్యంగా విస్తరించినా కూడా మనం వీళ్ళని ఫేస్ చేయలేమేమో అంత భయపెట్టారు వాళ్ళని. అలాంటి కథకి దాంట్లో మెయిన్గా పోరాడిన వాళ్ళలో మేము హిస్టరీలో చూస్తే ఫస్ట్ జడగా అని మీరు సౌండ్ విన్నారు ఇక్కడ. నెక్స్ట్ బాల, నెక్స్ట్ పూజారి, హనుమ, రామ, ఇట్లా ఒక 5 క్యారెక్టర్లు, హులియప్ప నాయక, ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఇవన్నీ క్యారెక్టర్లు కూడా బాగా వచ్చినప్పుడు ఇంత ఫోర్స్గా ఉండే హీరో ఆ క్యారెక్టరు, సరే డబ్బులు చూసుకోవాలి, ఖర్చు పెట్టాలి, ఒక మంచి కథని ప్రేక్షకులకు అందించాలి, ప్రేక్షకులకు మంచి కథని ఇస్తే అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆ జడగాలో ఒకరిని చూడాలి కదా, అది ఎలా 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 అనుకుంటే మాకు ఫైనల్గా మా జడగా దొరికారు. చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఆ లుక్ చూస్తుంటేనే భయం పుడుతుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు కాదు, అక్కడ థియేటర్లో ఉన్న వాళ్ళు అంతా అది కోపంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు, గర్వంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు, మింగేసేటట్లుగా అది ఆ జడగా ఆ ఫోర్సు ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఇంకా 10ంతలు అయిపోయింది. నెక్స్ట్ సప్తమి మ్యామ్ ఆసం, అంటే ఇంకా హీరోయిన్ని అసలు హీరోయిన్నే కాదు అన్నట్టుగా, కాంతార బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్, అలాంటి ఒక ఫేమ్ ఉన్న ఒక హీరోయిన్ను వచ్చేసేసి మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడెక్కడ కనపడలేదు, నెక్స్ట్ వాళ్ళదే స్పెషల్గా ఇప్పుడు హీరో గ్లిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ హీరోయిన్ గ్లిమ్స్ చేస్తాము. అబ్బా ఎంత రగడ్ క్యారెక్టరు, మాస్ క్యారెక్టరు, ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ, నాకే బాధేసేది పోయేసి, కామన్గా ఉంటాయి కదా ఇబ్బంది పెడతారు, మాకు ఇట్లా కాదు అట్లా కాదు, దుమ్ము మట్టి కింద పడాలి, చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏమీ లేకోకుండా పోయి నేను ఎంత ఆనందంగా ఉందంటే, మొత్తం పోయి సారీ నో 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 నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పేసి చాలా నవ్వుతూ మన ఇంట్లో అమ్మాయిలాగా చాలా బాగా మా టీంతో కలిసిపోయి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బాలకృష్ణ గారు విలన్గా చేస్తూ ఉన్నారు, సందీప్ భరద్వాజ్ అని ఇంకా ఆయన సన్ క్యారెక్టర్ ఒకటి, వాళ్ళిద్దరూ చాలా రగోరియస్ వెరీ బ్యాడ్ ఫెలోస్ ఇన్ ద మూవీ. చాలా బాగా మాకంటే చాలా మా తమ్ముళ్ళగా కలిసిపోతారు. ఇంకా లాస్ట్ టైము కన్నడ ప్రెస్ మీట్లో కొంతమందిని చెప్పలేదు, మళ్ళీ ఇంకా 60% సినిమా ఉంది, వాళ్ళు పని చేయకపోతే కష్టం, అందుకే కొంచెం చెప్తున్నా, మీరు విన్నాయని పోయినా వాళ్ళు అయితే వినాలి. ఎందుకంటే దీంట్లో సెట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికే 5 సెట్లు వేసాము, ఇంకో 3-4 సెట్లు వేయాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామాంజనేయులు, మంగమూరి మంజునాథ్, వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అన్నిటికంటే ఎక్కువ దీంట్లో హులియప్ప నాయక అని ఊరు హెడ్ చేస్తున్నారు శరత్ సార్, మీకు అందరికి చాలా పరిచయం, ఆయనది ఒక సపరేట్ గ్లిమ్స్ ఉంటుంది, అందుకని ఇంకా ఆయన ఎక్కడ మేము ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆయన చాలా బాగుంటుంది గెటప్ రగడ్గా. ఆయనకి అందరికీ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, కర్ణాటకలో బిఎంటీసీ సంస్థ, రవాణా సంస్థ, కేఎస్ఆర్టీసీలో భాగం అది, వాళ్ళ ల్యాండ్ మాకు షూటింగ్ సెట్ వేసుకోవడానికి 6 ఎకరాలు ఇచ్చారు. అది ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దానికి ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి నేను ఒక్కళ్ళకి ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాలనుకో, దీనికి ముందు శివేంద్ర గారు,
సాయి శ్రీరామ్ గారు నాకు మంచి స్నేహితుడు. నా ప్రీవియస్ సినిమా కూడా చేశారు. ఆయనకి ఆ సినిమా కొంచెం ఇంతకుముందు సినిమా బాగా బ్లాక్ బాస్టర్గా దొబ్బింది. ఆ సినిమాకి ఆయన పనిచేసి కథ సార్ అంటే మళ్ళీ ఈయన అలాంటి సినిమా యాడ్ అనిపించి మళ్ళీ దొబ్బుతాడు అని కొన్ని నెలల పాటు ఇలా ఒకరోజు బలవంతంగా మొహమాటం కొద్దీ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. బాగుంటుంది సార్, వినండి వినండి అని. విన్న తర్వాత ఆయన బిత్తరపోయాడు. అసలు దానికి దీనికి సంబంధం లేదు, ఏంటంటే సార్సి గోబ పగిలితే ఏం చేస్తాం, ఇలాగే చేసుకుంటాం అని చెప్పాను ఆ ప్రీవియస్ అనుభవంతో. ఆయన కొంచెం అప్పుడు రాబిన్హుడ్ సినిమాలో బాగా బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నప్పుడు సార్ ఒక్క షెడ్యూల్ మన శివేంద్ర గారు చేస్తారని అప్పుడే పరిచయం నాకు శివేంద్ర గారు. అవునా సార్, ఎలా చేస్తారు? అయ్యో ఆయన హనుమాన్ బ్లాక్ బస్టర్ సార్, ఆయన ముందు ఒప్పుకోవాలి, మీరు కండిషన్ పెడతారు ఏంటి అన్నారు. ఆయన కూడా అబ్బా కన్నడ సినిమా అంటున్నారు, హనుమాన్ లాంటి హిట్ వచ్చింది, శ్రీరాముని కాదనలేము అనుకుంటా వచ్చి కథన్నారు. కథిన వెంటనే ఆయన అన్న ఫస్ట్ మాట, శ్రీరామ్ చాలా లక్కీ అన్నారు. నేను లక్కీ అనిపించింది, మా టీం లక్కీ అనిపించింది. తను ఇన్వాల్వ్ అయిపోయి ఒక క్లాష్ లాగా మా టీంలోకి ఎంటర్. ఇప్పుడు చూసిన ట్రైలర్ ఆల్మోస్ట్ విజువల్స్, మెజారిటీ విజువల్స్ సార్ చేసినాయి. శివేంద్ర గారు ఇద్దరు టీం అయిపోయారు, ఇద్దరు కలిసిపోయారు, ఇద్దరు పెద్ద డిఓపీలు. అసలు ఒక చోట ఉండి రెండు కత్తులు ఒక వరలో ఉన్నట్టు ఎంత నీట్గా అయిపోతూ ఉందంటే మాకు షూటింగు అంత బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా ನಮ್ಮ ಕರ್ನಾಟಕ CM ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾರ್ಗೆ ಇಲ್ಲಿಂದ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸರ್, ಒಂದು ನಮ್ಮದೇ ರಾಜ್ಯದ ಕರ್ನಾಟಕ ಹೋರಾಟಗಾರರು ಹಲಗಲಿ ಬೇಡ್ರ ಬಗ್ಗೆ ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದವಾಗ ನಮ್ಮ ಸಿನಿಮಾನ ನಿಮ್ಮ ಟ್ವಿಟ್ಟರ್ ಅಕೌಂಟಿಂದ ಟೀಸರ್ನ ನೀವು ಒಂದು ವಿಶ್ ಹೇಳಿ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಇಲ್ಲಿಂದ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ತುಂಬ ನೀವು ಈ ಥರ ಆ್ಯಸ್ ಎ CM ಪೊಸಿಷನಲ್ಲಿದ್ದು ಒಂಥರ ಹೆಡ್ ಆಫ್ ದಿ ಕರ್ನಾಟಕ ಈ ಥರ ಸಿನಿಮಾನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను భరించినందుకు ఎంతసేపు, కానీ చెప్పుకోవాలి తప్పదు, ఇంకా 60% సినిమా ఉంది కాబట్టి. ఇంకా మళ్ళీ గిబ్బులు అవసరం అవుతాయి, వాళ్ళు OTT వాళ్ళు వీళ్ళు చూస్తే ఇంకా మంచిది, దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అద్భుతంగా మాట్లాడారు. మీరు ఇటు సైడా కర్ణాటక సైడా అండి? అటు అది మాట్లాడేశారు, కన్నడ తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీరు ఏ ఏరియా నుంచి? ఓకే, సరే, తర్వాత చెప్తారా. అండ్ ఇప్పుడు మా సప్తమి